శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 19వ తారీఖు మే నెల నుంచి 25వ తారీఖు మే నెల మధ్యలో జరగబోయే వారఫలాలు తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ వారం ఈ రాశి వారు కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించవలసినటువంటి సమయం. ఈ వార ప్రారంభంలో ఒక 2 గ్రహాలు 6వ స్థానంలోను, ఒక 3 గ్రహాలు 8వ స్థానంలోను, ఒక గ్రహం 12వ స్థానంలో ఉండడం జరిగింది. సో ఇది సాధారణంగా ఈ దుస్థానాల్లో గ్రహాలు ఉన్నప్పుడు జాతకుడికి శ్రమాంతర విజయం లభిస్తూ ఉంటుంది. ఏది కూడా సునాయాసంగా రాదు. ఈ కారణాల వల్ల ఏంటంటే మరి ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు కానీ, ఏదైనా కొత్త వ్యవహారాలు ప్రారంభించాలనుకున్నా, ఎవరితో అన్నా కలిసి వ్యవహారం చేద్దామనుకున్నా చాలా వరకు ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడం మంచిది. సాధ్యమైనంత వరకు వాయిదా వేసుకోవడం అన్నది ఉత్తమమైన పద్ధతి. ఇక ముఖ్యంగా అనుకూలించే అంశం ఏదైనా ఉందా అంటే మరి బుధుడు భాగ్యాధిపతిగా లగ్నాన్ని చూస్తున్నాడు 7వ స్థానం నుంచి. సో ఈ కారణం వల్ల జాతకుడికి ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా భగవంతుని అనుగ్రహంతో ఖచ్చితంగా ఆ సమస్య నుంచి బయటపడుతూ ఉంటాడు. సమయానుకూలంగా ఆపద్బాంధుడుగా ఎవరో ఒకరు వచ్చి మీ సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. బట్ అది ఒక సేఫ్ సైడ్. అయితే ఇంకో విధంగా మనకు ఆలోచించినప్పుడు జాతకుడికి విదేశ వ్యవహారాలు కలిసి వచ్చే అవకాశం ఉంది. అనుకోకుండా మరి విదేశంలో ఉన్నటువంటి వారిని కలుసుకోవడం నిమిత్తం అవ్వచ్చు, ఉన్నత విద్య కొరకు అవ్వచ్చు, విదేశ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. మరి అలాగే విదేశ ప్రయాణానికి కూడా ఈ వారం అనుకూలంగా ఉంది. సో అలాగే ఏదన్నా వీసా కొరకు ఇలాంటి వాటికి ట్రై చేసుకున్న వాళ్ళు కూడా ఈ సమయంలో ట్రై చేసుకుంటే మీకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. వివాహ ప్రయత్నాలు కొంతవరకు ఈ వారం వాయిదా వేసుకోవడం మంచిది. అలాగే కొత్త పార్ట్నర్షిప్ వ్యవహారాలు కూడా మనకి వాయిదా వేసుకోవడం మంచిది. అలాగే షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు సాధ్యమైనంత వరకు కూడా మరి ఇతరుల సలహాలతో కానీ, మీ సొంత ఆలోచనతో కానీ 99% ఇలాంటి స్పెక్యులేషన్ వ్యవహారాలకి దూరంగా ఉంటే మంచిది. సో ఇది కూడా తీసుకోవాల్సిన జాగ్రత్త. ఎందుకంటే పంచమంలో ఉన్నటువంటి సాటర్ను నిర్ణయాలు కరెక్ట్గా తీసుకోలేకపోతుంటాం, దానివల్ల నష్టపోయే అవకాశం ఉంది. పంచమంలో ఉన్నటువంటి శని 7ాన్ని వీక్షించడం వల్ల అంటే వివాహ ప్రయత్నాలు తాత్కాలికంగా వాయిదా వేసుకుంటే మంచిది. దాని తర్వాత ఏంటంటే వైవాహిక జీవితంలో పెద్ద ఇబ్బంది అయితే రాదు, పర్వాలేదు, స్టేబుల్గా ఉంటుంది. అయితే ఇక నెగిటివ్గా మనకి యోగిచ్చేది ఏంటంటే 6వ స్థానంలో ఉన్నటువంటి కుజ రాహులు. ఇది ఏదైనా సమస్యల నుంచి, శత్రువుల నుంచి, రుణాల నుంచి బయటపడే అవకాశం ఉంది. ఏమైనా దీర్ఘకాలికంగా ఏమైనా కోర్టు సమస్యలు ఉన్నా, భూమికి సంబంధించిన లావాదేవీలు ఉన్నా, అన్నదమ్ముల మధ్య వివాదాలు ఏమైనా ఉన్నా ఖచ్చితంగా ఈ వారం మీకు అవి అనూహ్యంగా సాల్వ్ అయ్యే అవకాశం ఉన్నది. అయితే ఒకటి అవి సాల్వ్ అవ్వడం వల్ల ఏంటంటే మీకు కొంత ధన నష్టం కూడా జరిగే అవకాశం ఉంది. అంటే విజయం వచ్చినప్పుడు కూడా దాని కొరకు మనం చెల్లించవలసినదో, కొనవలసిందో, అమ్మవలసిందో ఏదో ఒకటి ఉంటుంది. కాబట్టి కొన్ని లావాదేవీల తర్వాత మీకు ఈ సక్సెస్ రావడం జరుగుతూ ఉంటుంది. సరే, ఏదైనా అవతల వాడి విషయంలో న్యాయం లేకపోయినా అన్యాయంగా మీ మీద ఏదైనా కేసు పెట్టినా, మీ యొక్క ఆస్తి కానీ ఇతరుల చేతిలో ఉండిపోయినా, మీరు చాలా కాలంగా ధనం ఇచ్చి అది రాకపోయినా ఈ సమయంలో అది మీకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇది ఒక విధంగా కొంతవరకు లాభాన్ని కలిగించే విషయం. అయితే దాని తర్వాత కొంత వాళ్ళ వల్ల ఇబ్బందులు, విరోధాలు వచ్చే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఆర్థికపరమైనటువంటి సక్సెస్, కోర్టు సమస్యల నుంచి విజయం 100% లభించే అవకాశం ఉంది. మరి ఎక్కువ ఈ వారం పుణ్యక్షేత్రాలు దర్శించే అవకాశం కూడా ఉంది. అలాగే ఒక ఆధ్యాత్మిక గురువుని సంప్రదించడం కానీ, లేదంటే ఒక పుణ్యక్షేత్రమో, ఒక దేవాలయమో సంప్రదించడం, అక్కడ విధి విధానంగా కొంత ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొని పూజా పునస్కారాలు లాంటివి నిర్వహించడం వల్ల కొద్దిగా మానసిక శాంతిని, మనశ్శాంతిని పొందే అవకాశం అయితే ఉండే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ వారంలో
స్త్రీలతో విరోధం తెచ్చుకోకుండా ఉంటే మంచిది. ఈ వార ఫలాలు మనం తెలుసుకునే ముందు ముఖ్యంగా ఈ వారం మరి ఒక మంచి రోజుతో ప్రారంభం అవడం జరిగింది. అంటే 19వ తారీఖు నుంచి మనం 25 వరకు తెలుసుకుంటున్నాం కదా. ఈ 19వ తారీఖు ఆదివారం ఏకాదశితో ప్రారంభమైంది. ఇది సత్యనారాయణ స్వామి, అన్నవరం సత్యనారాయణ స్వామి వారి కళ్యాణం కూడా ఇదే రోజు జరుగుతుంది. అంటే మనం ఎప్పుడూ కూడా దైవాన్ని పూజించడం, కొన్ని పుణ్యక్షేత్రాలు దర్శించడం చేస్తూ ఉంటాం. కానీ కొన్ని ప్రత్యేక దినాల్లో ఆ భగవంతుణ్ణి పూజించినప్పుడు మనకి ఆ ఫలితం విశేషంగా రావడం జరుగుతుంటుంది. ఉదాహరణకు మరి ఏకాదశి రోజు విష్ణుమూర్తి ప్రియమైంది కాబట్టి ఆ విష్ణుమూర్తి ప్రియమైన రోజున అన్నవరం సత్యనారాయణ స్వామి కళ్యాణం కూడా జరుగుతుంది కాబట్టి వీలైన వాళ్ళు మరి ఆ కళ్యాణాన్ని దర్శించవచ్చు. అది డైరెక్ట్గా వెళ్ళలేని వాళ్ళు ఇప్పుడు టీవీలో కూడా లైవ్ టెలికాస్ట్ అయినప్పుడు అది మనం చూడటం వల్ల కూడా సేమ్ అదే ఫలితాన్ని మనకి రావడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే అదే రోజున మరి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళడం కూడా జాతకంలో ఉన్నటువంటి దోషాలు తొలగిపోయి గురుగ్రహ అనుగ్రహం అలాగే రవిగ్రహ అనుగ్రహం కూడా సంపూర్ణంగా లభిస్తాయి. కాబట్టి కామన్గా మరి ఈరోజు అదొకటి గుర్తుపెట్టుకోండి. అలాగే ఇదే నెలలో ఇదే వారంలో మనకి 23వ తారీఖున బుద్ధ పౌర్ణిమ కూడా రావడం జరుగుతుంది. పౌర్ణిమ రోజు అమ్మవారిని దర్శించడం వల్ల, అమ్మవారిని విధి విధానంగా పూజించడం వల్ల, లక్ష్మీ అమ్మవారిని మరి కనకదార స్తోత్రంతో కానీ అలాగే లలితా సహస్రనామంతో కానీ పూజించడం. వీలున్న వాళ్ళు సాయంకాలం దాకా ఉపవాసం ఉండి మరి చంద్రుడు వచ్చిన తర్వాత అమ్మవారికి పాయసం నైవేద్యంగా పెట్టి మరి లలితా సహస్రనామాన్నో కనకదార స్తోత్రాన్నో పారాయణ చేయడం వల్ల వివాహంలో ఉన్నటువంటి దోషాలు తొలగుతాయి. అలాగే వివాహం కొరకు ఎదురు చూస్తున్నటువంటి అమ్మాయిలకి వివాహం తొందరగా జరిగే అవకాశం ఉంటుంది. ఇది కూడా మంచిది. బట్ అదే రోజున మనకి అన్నమయ్య జయంతి కూడా రావడం జరుగుతుంది. సో ఆ రోజు మరి సంగీతానికి ఇష్టపడేవారు, వెంకటేశ్వర స్వామి భక్తులు మరి విధి విధానంగా స్వామిని సేవించడం వల్ల మరి స్వామి భక్తుల్ని మనం సేవిస్తే స్వామి అనుగ్రహం కంపల్సరీగా లభిస్తూ ఉంటుంది. కాబట్టి అది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు దాన్ని కూడా విధి విధానంగా పాటించవచ్చు. ఇంకొకటి ఏంటంటే మనకి ముఖ్యంగా 22వ తారీఖు మే నెలలో చిన్నమస్త అంటే దశ మహావిద్యల్లో ఒక అమ్మవారి యొక్క జయంతి కూడా రావడం జరుగుతుంది. ఎవరైతే రాహు కేతు గ్రహాల యొక్క బాధలు ఇబ్బందులు ఎదుర్కొన్నారో వాళ్ళు ఆ రోజు ఈ అమ్మవారిని విధి విధానంగా పూజించడం వల్ల అన్నిటికీ ప్రతిరూపమైనటువంటి కనకదుర్గ అమ్మవారి ఆలయ దర్శనం వల్ల కూడా మీకు ఆ రోజు మంచి జరిగే అవకాశం ఉంది. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే సరిగ్గా మళ్ళీ వచ్చే ఆదివారం 26వ తారీఖున సంకటహర చతుర్థి రావడం, అదే రోజు మూలా నక్షత్రం రావడం, ఆదివారం కావడం వల్ల మరి ముందుగానే ప్రిపేర్ అయ్యి ఏ జాతకంలో ఎటువంటి దోషం ఉన్నా కంపల్సరీగా వాళ్ళు రాబోయే 26 మే తారీఖున సంకటహర చతుర్థి రోజు వినాయకుడిని అభిషేకం ద్వారా కానీ హోమం ద్వారా కానీ విధి విధానంగా పూజ చేసుకోవడం వల్ల వీలు కాని వాళ్ళు కేవలం ఎవరైతే విద్యార్థులు వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళు ఆ రోజు విఘ్నేశ్వరుని గరికతో అర్చించి పూజించడం వల్ల కంపల్సరీగా వాళ్ళకి ఈ నెలలో రాబోయే అన్ని కష్టాలు కూడా తొలగే అవకాశం ఉంటుంది. స్వస్తి.